వెల్కమ్. సో ఈ వీడియోలో మనము డైజెస్టివ్ సిస్టంలో మిగిలినటువంటిది ప్లస్ మొత్తం ఫిజియాలజీలో మిగిలిన సెకండ్ పార్ట్ గురించి అంతా కూడా మనం ఈ వీడియోలో స్పీడ్గా కవర్ చేసేద్దాం. సో ఇందులో ఫస్ట్ది డైజెస్టివ్ సిస్టమ్ పశువులలో ఎలా ఉంటుంది అనేది మనం తీసిన ఫిజియాలజీ 1 వీడియోలో మొత్తం అంతా ఉంది. అలాగే సెకండ్ వీడియో కంటిన్యూషన్ ఇది. ఇందులో బర్డ్స్ యొక్క పక్షులలో డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో ఈ పక్షులలో వచ్చేసి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు నోరుతో మొదలవుతుంది, ఆహార నాళం వస్తుంది, తర్వాత క్రాప్ అంటాము, దీన్ని స్టోరేజ్ బ్యాగ్ అంటాము, తర్వాత ప్రోవెంటికులస్ అంటాము, ఇది నిజమైన పొట్ట. ఇందులోనే మనకు ఆహారం జీర్ణం అవడం కోసం కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఇక్కడ నుంచి విడుదలవుతాయి. ఇందులో గ్రంథులు ఉంటాయి. తర్వాత గిజార్డ్ అంటాము, దీన్ని ఇక్కడ మెకానికల్ డైజెషన్ అంటే గ్రైండింగ్ అనేది జరుగుతుంది తిన్న ఫుడ్ అనేది. తర్వాత డియోడినము, జజునము, ఇలియము, ఈ మూడింటిని కలిపి చిన్న ప్రేగులు అంటాము. అలాగే సీకము, కోలోరెక్టము అనేటువంటి ఇవి పెద్ద పేగులు. ఇవి బయటికి ఓపెన్ అయ్యేటువంటి ఈ భాగాన్ని క్లోయకా అంటాము. సో ఈ క్లోయకా అనేటువంటిది మనకు కామన్ ఎంట్రన్స్ దేనికి అంటే డైజెస్టివ్ సిస్టమ్ పేడ వేయడానికి, అలాగే యూరిన్ పాస్ అవ్వడానికి బయటికి, అలాగే ప్రత్యుత్పత్తి యొక్క అండం బయటికి విడుదలవ్వడానికి, వీటన్నిటికీ కూడా కామన్ ఎంట్రన్స్. పశువుల్లో లాగా వీటిల్లో యూరియా అనేటువంటి విసర్జక పదార్థం ఉండదు. వీటిల్లో విసర్జక పదార్థాన్ని యూరిక్ యాసిడ్ అంటాము. అంటే సాలిడ్ ఫుడ్గా కాకుండా, సాలిడ్ పేడలాగా కాకుండా కొంచెం యూరిన్ కూడా కలిసి వస్తుంది కాబట్టి దీంట్లో యూరిక్ యాసిడ్ అంటాము. నెక్స్ట్ ఇందులో ఈ క్లోయకా అనే దాంట్లో బర్సా ఆఫ్ ఫ్యాబ్రీషియస్ అని, దీన్ని సింపుల్గా బర్సా అని పిలుస్తుంటాము. ఇది ఏంటంటే ఒక లింఫ్ గ్రంథి, పక్షుల శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద లింఫ్ గ్రంథి. దీని నుంచి లింఫోసైట్స్ అనేవి ఉత్పత్తి అయ్యి పక్షులకు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మూత్రాశయ వ్యవస్థ, యూరినరీ సిస్టమ్ గురించి చూద్దాం. యూరినరీ సిస్టంలో మనకు చూసినట్టయితే ముఖ్యంగా కిడ్నీస్ అనేవి ఉంటాయి. కిడ్నీలో చుట్టూ బయట ఉన్నటువంటి పొరని రీనల్ క్యాప్సూల్ అంటాము. అంటే చూసినట్లయితే మనకు తెల్లంటి ఒక పొర కిడ్నీ పైన ఉంటుంది, దాన్ని రీనల్ క్యాప్సూల్ అంటాము. తర్వాత కిడ్నీలో 2 భాగాలు ఉంటాయి. పైన ఉన్నటువంటి భాగాన్ని కార్టెక్స్ లేదా వల్కలం అంటాం తెలుగులో, లోపల ఉన్నటువంటి భాగాన్ని మెడుల్లా లేదా దవ్వ అంటారు తెలుగులో. సో వీటిల్లో కిడ్నీ యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలను నెఫ్రాన్స్ అంటాము. ఈ నెఫ్రాన్స్ అనేవి ఈ కార్టెక్స్ నుంచి ఓపెన్ అయ్యి మనకు మెడుల్లా లోపలికి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మెడుల్లాలో ఉన్నటువంటి ఈ పిరమిడ్ లాంటి నిర్మాణాలను రీనల్ పిరమిడ్స్ అంటాము. సో వీటి ద్వారా మనకు యూరిన్ అనేది ఇక్కడ నుంచి మనకు ఫిల్టర్ అయ్యి వీటి ద్వారా ఈ యూరేటర్స్ లేదా మూత్రవాహిని ద్వారా మనకు బయటకు వచ్చి మూత్రాశయం యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి యురెత్రా లేదా మూత్రనాళం అనేటువంటి మూత్ర మార్గం ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు నెఫ్రాన్స్ అనేసి, ఈ క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలను నెఫ్రాన్స్ అంటాము. సో ఇది నెఫ్రాన్ అంటే ఈ నిర్మాణాలను నెఫ్రాన్స్ అంటాము. వీటిల్లో వచ్చేసి మనకు రీనల్ ధమని అనేది కిడ్నీలోకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత రీనల్ ధమని మొత్తము విచ్ఛిన్నం జరిగినట్లుగా, మొత్తం కలిసిపోయినట్లుగా ఒక మెష్ లాగా తయారవుతుంది ఇక్కడ. సో ఈ కిడ్నీలో నెఫ్రాన్లో ఈ కప్ లాంటి నిర్మాణాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాము. సో ఈ రీనల్ ధమని వచ్చి అలా ఎప్పుడైతే విడిపోయి విచ్చిన శాఖోపశాఖలుగా చీలి బ్రాంచెస్గా ఏర్పడుతుంది, దాన్ని గ్లోమెరులస్ అంటాము. సో ఈ గ్లోమెరులస్, బౌమన్స్ క్యాప్సూల్ ఈ 2 కలిపి మాల్ఫీజియన్ కార్పసుల్ అంటాము. తర్వాత ఈ నెఫ్రాన్ అనేది బౌమన్స్ క్యాప్సూల్ తర్వాత కింద భాగంలో దీన్ని కన్వల్యూటెడ్ ట్యూబుల్గా మారుతుంది. ఈ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అనేది తర్వాత భాగంలో యూ షేప్లో ఒక బెండ్ ఏర్పడుతుంది, దానిని హెన్లీస్ లూప్ అంటాము. ఈ హెన్లీస్ లూప్ తర్వాత మళ్ళీ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అంటాము. దీన్ని డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, దీన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అంటాము. ఈ కన్వల్యూటెడ్ ట్యూబుల్స్ అన్నీ కలిసి కలెక్టింగ్ ట్యూబ్ అనేటువంటి ఒక నాళం ద్వారా డక్ట్ ఆఫ్ బెలినీ అనేటువంటి ఒక కామన్ నాళంలోకి వెళ్తాయి. ఈ డక్ట్ ఆఫ్ బెలినీలు మనకు కిడ్నీ యొక్క మెడుల్లా లోపలికి ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి యూరిన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రీనల్ ధమని నుంచి మనకు ఫిల్టర్ అయినటువంటి ఆ రక్తంలో, ఇక్కడ నుంచి ఫిల్టర్ అయినటువంటి రక్తంలోనే మనకు యూరిన్ అనేది బయటికి ఈ విధంగా వచ్చేసి
తర్వాత ఈ విధంగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ గురించి చూసినట్టు నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటాము. నర్వస్ సిస్టంలో 3 రకాలు ఉంటాయి మామూలుగా అయితే. సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టము, అటానమిక్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ తెలుగులో. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో బ్రెయిన్, స్పైనల్ కార్డు అంటే మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. అలాగే పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి మనకు నర్వ్స్ ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ 12 జతలు, అలాగే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ 37 జతలు. ఇవన్నీ కలిసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాము. అలాగే నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఇందులో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకు వాటిలో ఉన్నటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు అడ్రినలిన్ లేదా ఎపినెఫ్రిన్ అనేటువంటి రసాయనాన్ని విడుదల చేస్తాయి. దానిని ఏమంటామంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, పరిగెత్తు, పోరాడు లేదా పలాయనం అనేటువంటి సిగ్నల్ ఇచ్చేటువంటి హార్మోన్గా దాన్ని పిలుస్తుంటారు. నెక్స్ట్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలో వచ్చేసి ఈ నరాలు అనేవి అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇవి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనం రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆహారం తింటున్నప్పుడు, నమిలేటప్పుడు, దానిని జీర్ణమయ్యేటప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి సిస్టమ్ పేరు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అలాగే మనం ఏదైనా పని చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఇంకేదైనా పని చేసేటప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి సిస్టమ్ పేరు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఈ 2 కలిపి మనకు అటానమిక్ నర్వస్ సిస్టమ్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటాం. సో కేంద్ర నాడీ వ్యవస్థ అన్నాము ఫస్ట్ది, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అందులో వచ్చినట్లయితే బ్రెయిన్. సో ఈ బ్రెయిన్లో మనకు సెరెబ్రమ్ అనేటువంటి పెద్ద భాగముని సెరెబ్రమ్ అంటాము. సో ఈ సెరెబ్రమ్ దీన్ని మస్తిష్కం అంటాము. ఈ మస్తిష్కంలో ముడతలు బ్రెయిన్ పైపొరలో ముడతలు పడి ఉంటాయి. ఆ ముడతలను గైరీ అంటాము. అలాగే ఆ ముడతల మధ్య భాగంలో ఉన్నటువంటి గుంతలను సల్కస్ అంటాము. సో గైరీ, సల్కస్. ఈ మస్తిష్కం అనే దాంట్లో టచ్, స్పర్శ, చెవిలో వినడము, వాసన చూడడము, అలాగే మెమరీ అంటే జ్ఞాపక శక్తి అనేటువంటివి ఈ మెదడులోని ఈ భాగం యొక్క ఆధీనంలో ఉంటాయి. అలాగే అనుమస్తిష్కం లేదా సెరెబెల్లం, ఇందులో దీనిని వర్మీఫారం లోబ్ అని కూడా అంటాం. ఎందుకంటే వర్మీ అంటే మామూలుగా పురుగు అని అర్థం. సో చూడడానికి కొద్దిగా మనకు ఇది గొంగలి పురుగు ఆకారంలో ఉంది కాబట్టి వర్మీఫారం లోబ్ అంటాం. నెక్స్ట్ ఇందులో ఈ భాగం ఆధీనంలో నియంత్రిత చలనాలు అంటే వాలంటరీ మూమెంట్స్ అంటే చెయ్యి కదపడము, కాలు కదపడము, ఎక్కడికైనా నడవడము, ఇలాంటి చలనాలకు సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా మనకు ఇచ్చేది అనుమస్తిష్కం లేదా సెరెబెల్లం. అలాగే మధ్యాముఖము లేదా దీన్ని మెడుల్లా ఆబ్లాంగేటా అంటాము ఇంగ్లీష్లో. ఇది శరీరం యొక్క సమతాస్థితిని, శ్వాసక్రియని, గుండెని కూడా నియంత్రించేటువంటి మెదడులోని భాగం. అదే ఇప్పుడు మెదడులో క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలను మనము న్యూరాన్స్ అంటాము. న్యూరాన్స్ తెలుగులో నాడీకణం అంటారు. సో ఒక నాడీకణం యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ నాడీకణంలో ఒక బాడీ ఉంటుంది. ఈ నాడీకణంలో మనకు ఒక సెంట్రల్ బాడీ ఉంటుంది. ఇందులో మనకు కేంద్రకం లేదా న్యూక్లియస్ అంటాము, అది ఉంటుంది. తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి వాటిని ఈ పోగులను, తంతువులను డెండ్రైట్స్ అంటాము. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న కణికలను, ఈ నాడీకణం యొక్క బాడీలో ఉన్నటువంటి కణికలను నిస్సల్ బాడీస్ అంటాము. అలాగే నెక్స్ట్ యాక్సాన్ అనేది మొదలవుతుంది. ఈ పొడుగ్గా ఉన్నటువంటి ఈ తంతువుని యాక్సాన్ అంటాము. ఈ యాక్సాన్ పక్కన మనకు న్యూరాన్లో ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి పదార్థాన్ని, సైటోప్లాజంని న్యూరోప్లాజం అంటాము. సో ఈ న్యూరోప్లాజం అనేది ఈ పొడవుగా ఇక్కడంతా కూడా ఉంటుంది. ఈ న్యూరోప్లాజంలో ష్వాన్ సెల్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. ఆ కణాల నుంచి మైలిన్ తొడుగు అనేటువంటి ఒక పౌచ్ అనేది ఏర్పడడం జరుగుతుంది నాడీకణం చుట్టూ. ఇది ఒక నాడీ కణాలకు షాక్ అబ్జార్బర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ మైలిన్ తొడుగు అనేది నాడీకణం యాక్సాన్ యొక్క పొడవుకు ఉండకుండా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్ని నోడ్స్ ఆఫ్ రన్వీర్ అంటాము. అలాగే యాక్సాన్ యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి తంతువులను టీలోడెండ్రైట్లు అంటాము. సో నాడీకణం మనకు ఎక్కడైనా నర్వస్ సిస్టంలో ఏదైనా సెన్స్ మనకు బ్రెయిన్కి ఎలా తెలుస్తుందంటే ఈ న్యూరాన్తో పాటు దీనికి పైన ఉన్నటువంటి న్యూరాన్స్ యొక్క టీలోడెండ్రైట్లు అనేవి ఈ విధంగా దీనికి అటాచ్ అయి ఉంటాయి. అలాగే కింద ఉన్నటువంటి ఇంకొక న్యూరాన్ యొక్క డెండ్రైట్లు అనేవి
ఈ విధంగా దీనికి అటాచ్ అయి ఉంటాయి. దాని వలన మనకు సిగ్నల్స్ అనేవి చేతుని బాడీ యొక్క ఏ భాగం నుంచి అయినా సరే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా కనెక్షన్ ఉండడం వల్ల. తర్వాత బ్రెయిన్ నుంచి మళ్ళీ మనకు ఆ సిగ్నల్ని చేరవేసేటువంటి వాటిని మోటార్ న్యూరాన్స్ లేదా చాలక నాడులు అంటాము. అలాగే ఎక్కడైతే స్పర్శని బ్రెయిన్కి తీసుకెళ్లేటువంటి నాడులను జ్ఞాన నాడులు లేదా సెన్సరీ నర్వ్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ రెండు పనులు చేసేటువంటి వాటిని మిక్స్డ్ నర్వ్స్ లేదా మిశ్రమ నాడులు అంటాం. ఇప్పుడు అంతఃస్రావ గ్రంథులు, దీనిని ఎండోక్రైన్ సిస్టమ్ అంటాము. ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూసినట్టయితే వీటన్నిటికీ కూడా మెయిన్ హెడ్ ఎవరంటే బాస్ ఎవరంటే హైపోథాలమస్. ఇది మెదడులోని ఒక భాగము. దీనిని మాస్టర్ గ్రంథి అంటారు. ఈ హైపోథాలమస్ విడుదల చేసేటువంటి స్రావాలను రిలీజింగ్ ఫ్యాక్టర్లు అంటాము. అంటే ఇవి డైరెక్ట్గా హార్మోన్లను విడుదల చేయకుండా రిలీజింగ్ ఫ్యాక్టర్లు అనేటువంటి వాటిని విడుదల చేస్తుంది. వాటి ప్రభావం వలన వేరే చోట హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది, మెయిన్ హార్మోన్స్. సో ఈ రిలీజింగ్ ఫ్యాక్టర్లలో ముఖ్యంగా కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ సిఆర్హెచ్, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ టీఆర్హెచ్ అంటే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ ఏడిహెచ్ ఇవి వస్తుంటాయి. ఇందు నుంచి పిట్యూటరీ గ్రంథి, ఈ రిలీజింగ్ హార్మోన్లన్నీ కూడా పిట్యూటరీ గ్రంథి మీద వాటి ప్రభావం చూపడం వలన పిట్యూటరీ గ్రంథి నుంచి అసలు హార్మోన్స్ని విడుదల చేయడం జరుగుతుంది. అందులో ఈ సిఆర్హెచ్ వలన అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. అలాగే జీహెచ్ఆర్హెచ్ వలన గ్రోత్ హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సొమాటోట్రోపిన్ హార్మోన్ దీని పేరు. నెక్స్ట్ టీఆర్హెచ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలాగే జిఎన్ఆర్హెచ్ నుంచి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనేటువంటి 2 హార్మోన్లు, అలాగే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నుంచి ఎంఎస్హెచ్, నెక్స్ట్ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. సో ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పిట్యూటరీ గ్రంథిలో 3 భాగాలు ఉంటాయి, యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్ అనే 3 భాగాలు. సో ఈ పైన చెప్పిన హార్మోన్స్ అన్నీ కూడా మనకు పిట్యూటరీ గ్రంథి యొక్క యాంటీరియర్ భాగం నుంచి విడుదలైతే, ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఒకటి మాత్రం మనకు పిట్యూటరీ గ్రంథి యొక్క మిడిల్ భాగం నుంచి విడుదలవుతుంది. అలాగే ఈ 2 ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్నే మనము యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటాము, ఇంగ్లీష్లో అబ్రివేషన్ ఫామ్లో ఏడిహెచ్ అంటాము. సో ఈ 2 హార్మోన్స్ కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పోస్టీరియర్ పరాంతం నుంచి విడుదలవుతుంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ మనము చూసినట్లయితే వీటి యొక్క యాక్షన్ చూసినట్లయితే, ఈ ఏసిటిహెచ్ అనేటువంటి హార్మోన్ అడ్రినల్ గ్రంథి మీద ప్రభావం చూపించడం వలన అడ్రినల్ గ్రంథి యొక్క హార్మోన్స్ వస్తుంటాయి, స్టెరాయిడ్స్, ఎంజైమ్స్, అవి ఏంటనేది మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ శరీరంలో యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే దాన్ని జైగాంటిజం అని, తక్కువగా విడుదలైతే దాన్ని డ్వార్ఫిజం, తెలుగులో మరుగుజ్జుతనం అంటాము. అలాగే టీఎస్హెచ్ అనే హార్మోన్ థైరాయిడ్ గ్రంథి మీద విడుదల ప్రభావం చూపించడం వలన T3 అండ్ T4ని థైరాక్సిన్ అని కూడా పిలుస్తుంటాము, ఈ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు ఒకవేళ తక్కువ అవ్వడాన్ని హైపో అని, ఎక్కువ అవ్వడాన్ని హైపర్ అని అంటాము. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ T3 అండ్ T4 హార్మోన్స్ ఒకవేళ తక్కువ అయితే దాని ప్రభావం వలన కణాలు, ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క కణాలు పెరుగుతాయి సైజు, దానినే మనము గాయిటర్ అంటాము. చిన్నపిల్లల్లో ఈ కండిషన్ని క్రెటినిజం అంటాము. సో ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకి ఎక్కడ ఉంటుంది అనేది లొకేషన్ గొంతు దగ్గర స్వరపేటిక పైన ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. సో గాయిటర్ అనేది అంటాం దీన్ని. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనుషుల్లో కూడా చెక్ చేయించుకోమని చెప్తుంటాము, గొంతు దగ్గర చూసినప్పుడు కొంచెం వాపుగా ఉంటే. సో అది మనము కామన్గా చూసేటువంటి కండిషన్. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం, ఒకవేళ ఎక్కువ విడుదలైతే, ఈ హార్మోన్స్ ఎక్కువగా విడుదలైనప్పుడు ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్ అంటాము. అంటే కళ్ళు బయటికి వచ్చినట్లుగా, బయటికి పొడుచుకొని వచ్చినట్టుగా కనిపిస్తుంటాయి, ఎగ్జైటేషన్ ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో డల్గా ఉంటారు, జుట్టు ఎక్కువ రాలిపోవడం, బరువు పెరగడం, అలాంటి కండిషన్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గడము, యాక్టివ్గా ఉండడము, ఓవర్ యాక్టివ్గా ఉండడము, ఇలాంటి కండిషన్స్ అనేవి మనము కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే క్షీరగ్రంథులు, ఈ ప్రొలాక్టిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది క్షీరగ్రంథులు మ్యామరీ గ్లాండ్స్ మీద ప్రభావం చూపించడం వల్ల ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ విడుదలయ్యి అవి మనకు పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంటుంది. అలాగే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్లు అండాశయం మీద పనిచేసి అండాశయంలో ఉన్నటువంటి ఫాలికల్స్ లేదా పుటికలను, తెలుగులో పుటికలు అంటాం, వాటి యొక్క అభివృద్ధికి, అలాగే అండం విడుదల అవ్వడానికి ఎల్హెచ్ అనేటువంటి హార్మోన్ ఇవి ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ ఎంఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ పిట్యూటరీ గ్రంథి యొక్క మిడిల్ భాగం నుంచి విడుదలయ్యే ఎంఎస్హెచ్ అనే హార్మోన్ పీనియల్ గ్రంథి మీద పనిచేయడం వలన మెలనిన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది చర్మానికి వర్ణకాన్ని
అందిస్తుంది. నెక్స్ట్ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోను ఇది గర్భాశయం మీద పనిచేయడం వలన బేబీ యొక్క డెలివరీకి ఉపయోగపడుతుంది. అలాగే క్షీరగ్రంథులు మ్యామరీ గ్లాండ్ మీద పనిచేయడం వలన పాలు బయటికి రావడానికి, మిల్క్ ఎజెక్షన్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను దాన్ని యాంటీ డైయూరెటిక్ అంటాము, హార్మోన్ అంటాము. డైయూరెసిస్ అనే పదానికి మీనింగ్ తెలిస్తే మనము దీని అర్థమైపోతుంది మనకి. ఇది యూరెసిస్ అంటే యూరినేషన్, డైయూరెసిస్ అంటే యూరినేషన్ రావడం. సో యాంటీ డైయూరెసిస్ అంటే యూరిన్ని తగ్గించడం అనేది ఈ హార్మోన్ యొక్క పని. సో ఈ హార్మోన్ ఒకవేళ మనకు శరీరంలో తగ్గినట్లయితే అప్పుడు యూరిన్ అనేది ఎక్కువగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పాలీయూరియా అంటాము. అంటే అధిక యూరిన్ రావడాన్ని పాలీయూరియా అంటాము. సో దాన్ని నివారించడానికి ఉపయోగపడే హార్మోనే వాసోప్రెసిన్. సో ఇది ఒకవేళ తగ్గితే అప్పుడు మూత్రం అనేది ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంటుంది. దానిని అతిమూత్ర వ్యాధి అంటాము. ఇంగ్లీష్లో డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాము. సో ఈ డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనివల్ల వస్తుంది అని అంటే వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ తగ్గినప్పుడు అనేది. ఎందుకంటే డయాబెటిస్ మిల్లిటస్ అంటాము, చక్కెరవ్యాధి. అది దేనివల్ల వస్తుంది అని అంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ తక్కువ అవడం వల్ల. దాన్ని మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడు. సో అలాగే ఈ థైరాయిడ్ హార్మోన్తో పాటు పారాథైరాయిడ్ అనేటువంటి గ్రంథి, ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క 4 పక్కల పైన కింద 2 జతల పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అవి విడుదల చేసేటువంటి హార్మోన్ను పారాథార్మోన్ అంటాము. ఇది ఎముకల నుంచి రక్తంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకల నుంచి కాల్షియంని రక్తంలోకి తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది. సో దీని ఫంక్షన్ మనకు తెలిసినప్పుడు అది ఎక్కువ అయితే హైపర్ అయితే ఏమవుతుంది, హైపో అయితే ఏమవుతుందనే మనం ఈజీగా రాయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు రక్తంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకల నుంచి కాల్షియంను రక్తంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే హార్మోన్. కాబట్టి ఈ హార్మోన్ ఒకవేళ ఎక్కువ అయితే ఏమవుతుందనంటే హార్మోన్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఎముకల నుంచి ఎక్కువ భాగం కాల్షియంని రక్తంలోకి పంపించేస్తుంది. దానివల్ల ఎముకలలో కాల్షియం తగ్గిపోతుంది. ఆ కండిషన్ని మనం చిన్నపిల్లలు అయితే రికెట్స్ అని, పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమలేషియా అని పిలుస్తుంటాం. అలాగే ఒకవేళ ఈ హార్మోన్ కనుక తక్కువ అయితే ఏమవుతుందంటే రక్తంలో కాల్షియం అనేది పూర్తిగా తగ్గిపోతుంది, రక్తంలో తగ్గిపోతుంది. ఆ కండిషన్ మనకు పాల జ్వరం అని అంటుంటాం. పశువులలో పాల జ్వరం కాల్షియం తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి జబ్బు అని అంటుంటాము. సో ఆ జబ్బుకు కారణము ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి గురించి ఇందాక మాట్లాడుకున్నాము. దాని నుంచి వచ్చేటువంటి T3, T4 అనే హార్మోన్స్. వాటితో పాటు థైరాయిడ్ గ్రంథిలో సి కణాలు అనేవి ఉంటాయి. అవి కాల్సిటోనిన్ అనేటువంటి ఇంకొక హార్మోన్ విడుదల చేస్తుంటాయి. ఈ హార్మోన్ మనకు పారాథార్మోన్, ఈ పైన చెప్పుకున్నటువంటి ఈ పారాథార్మోన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే అది కాల్షియంను ఎముకలలో ఉండేటట్లు చేస్తుంది. ఇవి అడ్రినల్ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్స్. ముఖ్యంగా అడ్రినల్ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్స్. ముఖ్యంగా ఈ అడ్రినల్ గ్రంథిలో కూడా పై భాగాన్ని కార్టెక్స్ అని, లోపల భాగాన్ని మెడుల్లా అని అంటాము. సో కార్టెక్స్లో మనకు మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, సెక్స్ కార్టికాయిడ్స్ అనే 3 రకాల కార్టికోస్టెరాయిడల్ హార్మోన్స్ అనేవి విడుదలవుతూ జరుగుతుంది. మినరలోకార్టికాయిడ్స్కి ఎగ్జాంపుల్స్గా మనము ఆల్డోస్టెరాన్ని చెప్తుంటాము. సో అలాగే మనకు సింథటిక్గా మనము ఐసోఫ్లడ్ మనం కామన్గా వాడేటువంటి హార్మోన్, అది కూడా మినరలోకార్టికాయిడే. ఇవి ఏం చేస్తాయంటే ఎక్సెస్ అయినప్పుడు ఈ హార్మోను శరీరంలో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కుషింగ్స్ సిండ్రోమ్ అనేటువంటి ఒక జబ్బును కలుగజేస్తాయి. అలాగే డెఫిసిట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే అడిసన్స్ జబ్బు అనేటువంటి దాన్ని కలుగజేస్తుంటాయి. సో ఈ ఐసోఫ్లడ్ అనేది ఎక్కువ వాడినప్పుడు కూడా మనకు కుషింగ్స్ సిండ్రోమ్ అనేటువంటి దాని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. అంటే శరీరంలో పొటాషియం లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం, ఎక్కువగా యూరిన్ రూపంలో మనకు శరీరంలో ఉన్నటువంటి మినరల్స్ బయటికి వెళ్ళిపోవడం, దానివలన నిలవలేక పశువు కింద పడిపోవడం జరుగుతుంటుంది. అందువల్ల హార్మోన్స్ని ఎక్కువ వాడద్దు అని చెప్తూ ఉంటారు. అలాగే గ్లూకోకార్టికాయిడ్స్, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్టిజాలు, కార్టికోస్టెరాను, అలాగే మనం కామన్గా సింథటిక్గా వాడేటువంటి డెక్సా, ప్రెడ్నిసోలిన్ ఇలాంటివి కూడా గ్లూకోకార్టికాయిడ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పబడుతున్నాయి. అలాగే ఇవి మనకు తెలిసిండేదే. ఇంకా ఈ కార్టికోస్టెరాయిడ్స్ అన్నీ కూడా వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులుగా వాడుతూ ఉంటాము. జ్వరము, నొప్పులు, వాపులు తగ్గించడం కోసం వాడుతూ ఉంటాము. అలాగే ఇవి ఎక్కువ కాలం వాడినప్పుడు మనకు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అనేది కూడా శరీరంలో తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్స్ కార్టికాయిడ్స్ అంటారు. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ విడుదలవుతుంటాయి ఈ కణాల నుంచి. నెక్స్ట్ మెడుల్లా నుంచి ఎపినెఫ్రిన్, దీన్నే అడ్రినలిన్ అంటాము. అలాగే నార్ ఎపినెఫ్రిన్ అనేటువంటి 2 హార్మోన్స్ విడుదలవుతుంటాయి. సో ఈ హార్మోన్స్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. అంటే ఇవి మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము. పోరాడు లేదా పలాయనం అనేటువంటి హార్మోన్.
నెక్స్ట్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి గురించి ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథి ప్యాంక్రియాస్. దీన్ని తెలుగులో క్లోమం అంటారు. ఇది వీటిల్లో అంతఃస్రావ కణాలు మరియు అసినార్ కణాలు అనే 2 రకాల కణాలు ఉంటాయి. ఎండోక్రైన్ కణాలు, వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాము. ఈ ఐలెట్స్ నుంచి మనకు 3 రకాల కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాలు, బీటా కణాలు, డెల్టా కణాలు. ఇందులో గ్లూకగాన్, ఇన్సులిన్, సొమాటోస్టాటిన్ అనేటువంటి 3 హార్మోన్స్ విడుదలవడం జరుగుతుంది. సో ఈ సొమాటోస్టాటిన్ అనేటువంటి హార్మోన్ మనకు సొమాటోట్రోపిన్ లేదా గ్రోత్ హార్మోన్ అని ఆల్రెడీ మనము బ్రెయిన్లో చదువుకున్నాము. పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్, దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది ఈ సొమాటోస్టాటిన్ అనేటువంటి హార్మోన్. నెక్స్ట్ మిగిలిన 2 హార్మోన్స్లో చూసినట్లయితే ఈ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనకు ఏం చేస్తుందంటే గ్లైకోజెనిసిస్ అంటాము. అంటే శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్ అనేటువంటి కెమికల్గా మార్చి దాన్ని లివర్లో స్టోర్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గ్లూకగాన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తుందంటే గ్లైకోజినోలైసిస్ అంటాము. అంటే గ్లైకోజన్ను బ్రేక్ డౌన్ చేసి శరీరంలో శక్తి తక్కువ ఉన్నప్పుడు, గ్లూకోజ్ తక్కువ అయినప్పుడు ఈ గ్లైకోజన్ను బ్రేక్ డౌన్ విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్ని ఉత్పత్తి చేసేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఈ అసినార్ కణాల నుండి కొన్ని ఎంజైమ్స్ అనేవి విడుదలవడం జరుగుతుంది. ఈ ఎంజైమ్స్లో ఏమేమి ఉంటాయంటే ట్రిప్సినోజన్, ఖైమోట్రిప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్స్ ప్రోటీన్లను పెప్టైడ్లుగా మార్చడానికి, ప్రోటీన్ల యొక్క డైజెషన్కి ఉపయోగపడుతుంటాయి. అలాగే కార్బాక్సీ పెప్టిడేజ్, అమైలేజ్ అనేటువంటి 2 ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చి శరీరానికి శక్తి ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి. అలాగే లైపేజ్ అనేటువంటి ఒక హార్మోను వీటి నుంచి విడుదలయ్యేటువంటి ఒక ఎంజైము అది ఏం చేస్తుందంటే కొవ్వులను ఫ్యాటీ ఆమ్లాలుగాను, గ్లిజరాల్గాను మార్చడానికి ఉపయోగపడుతుంటుంది. ఇవి హార్మోన్స్ గురించి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫిజియాలజీ గురించి మనము ఫిజియాలజీ పార్ట్ 3లో చూద్దాము. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి దాంట్లో ముఖ్యంగా మనము డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.